మీరు ఒక్కసారి ఆలోచించండి. 2019లో మళ్ళా నేను గెలుచుంటే ఈరోజు మీరు ఎక్కడుండేవాళ్ళు తమ్ముళ్ళు? నేను చెప్పానా లేదా మీకు? ఆ రోజు తల వంచి నమస్కారం పెట్టి పాదాభిషేకం చేసి మీ పాదాలు పట్టుకుంటాను. ఒక ఛాన్స్ గాని నమ్మద్దండి, మోసం చేస్తాడు, అమరావతి రాదు, పోలవరం నాశనం అయిపోతుంది, బిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయని చెప్తే మీరు నా మాట నమ్మలా. 5 ఏళ్ల తర్వాత నేను తిరిగి బాధుడు తిరిగా, ఇదేవి కర్మకు తిరిగా, సాగునీటి ప్రాజెక్టులు తిరిగా. ఇప్పుడు మళ్ళా తిరిగి చెప్తే ఇప్పటికి ఫుల్గా అర్థం చేసుకున్నారు. నన్ను అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అదే నాకు కావాల్సింది. నాకేం స్వార్థం లేదు. నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? ఎప్పుడు కాలేదా నేను ముఖ్యమంత్రి? 3 సార్లు అయ్యా. ఇప్పుడు కూడా అదే కదా, నేను అయితే ముఖ్యమంత్రే కదా. నాకేం డబ్బులు కావాలనా? కాదు, నాకు ఒక కమిట్మెంట్ ఉంది. 45 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో తెలుగు జాతి ఎవ్వరికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అతి ఎక్కువగా సమయం 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నాను. నవ్య ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, మళ్ళా 5 ఏళ్లు అపోజిషన్ లీడర్ని, 30 ఏళ్లు పార్టీని రన్ చేశా. మన నాయకుడు ఎన్టీ రామారావు గారి తర్వాత వర్షం కూడా పడతామని శుభారంభం. వరుణ దేవుడు దీవిస్తున్నాడు, విజయం నీదేని ఆశీర్వదిస్తున్నాడు. అందుకే తమ్ముళ్ళు నా పట్టుదల. నేను ఒక సిటీని అభివృద్ధి చేశా, ఆదాయం వస్తా ఉంది. అది తెలంగాణకు వెళ్ళింది, అక్కడ తెలుగు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నా ఆలోచన మళ్లీ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కూడా నెంబర్ 1, 2గా ఉండాలనేది నా కోరిక. మన్నిస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని.